అనన్య చేతిలో ఉన్న పేపర్స్ వైపు మరోసారి చూసింది. తను నమ్మలేకపోతుంది. ఇవి మ్యారేజ్ పేపర్స్ అని వణుకుతున్న గొంతుతో అడిగింది. ఒక్కొక్క పేజీ వేగంగా తిప్పుతూ చెక్ చేయటం మొదలుపెట్టింది. ఇది ఎలా జరిగింది? నేను ఎక్కడా సైన్ చేయలేదు కదా అని కోపంగా అడిగింది. ఆదిత్య నిశ్శబ్దంగా తన వైపే చూశారు. నువ్వు గుర్తు పట్టలేదేమో, నీ పార్ట్ టైం జాబ్లో కొన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేసినప్పుడు వాటిలో ఇవి పెట్టాము అన్నాడు. ఆ మాట విన్న క్షణంలో అనన్య ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వాట్? నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నేను ఈ పెళ్ళిని ఒప్పుకోను అని కోపంతో అంది అనన్య. తన కళ్ళల్లో బాధ, కోపం అన్నీ కలిసిపోయాయి. నేను ఈ పెళ్ళిని ఎప్పుడూ ఒప్పుకోను అని చెప్పి బయటికి వెళ్ళిపోతుండగా ఆదిత్య వెంటనే తన ముందు నిలబడ్డాడు. అప్పటికే ఇంటి బయట ఉన్న గార్డ్స్ అందరూ చేరారు. ఇప్పుడు కాదు, బయట పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. నీ ప్రాణాలకి ఇంకా ముప్పు ఉంది అన్నాడు. నాకేం జరిగినా పర్లేదు, నీలాంటి వాళ్ళ దగ్గర ఉండటం కన్నా బయట చావటమే మేలు అని అతని షర్ట్ పట్టుకొని గట్టిగా అరిచింది. ఆదిత్య చాలా బాధపడ్డారు, కానీ మౌనంగా వింటూ నిలబడ్డారు. తనను వదిలేయడానికి అతని మనసు ఒప్పుకోలేదు. అనన్య మళ్ళీ బయటికి వెళ్ళటానికి ప్రయత్నించింది. అప్పుడే ఆదిత్య ఒకసారి అతని భుజంపై ఎత్తుకున్నాడు. ఆదిత్య, నన్ను వదులు, కిందకి దించు అని తన కాళ్ళతో కొట్టింది. కానీ అతను వినలేదు. నేరుగా తనని గదిలోకి తీసుకుని వెళ్ళారు. మంచం మీద కూర్చోబెట్టారు. తర్వాత తన ఎదుట మోకాళ్ళపై కూర్చున్నారు. నేను చెప్పేది విను అనన్య. బయట ఇంకా నా శత్రువులు ఉన్నారు. వాళ్ళంతా పూర్తిగా అంతమయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత అతను గొంతు ఉరికింది. నువ్వు వెళ్ళాలనుకుంటే నేను నిన్ను ఆపను. నేను నిర్ణయాన్ని గౌరవిస్తాను అన్నాడు. కొన్ని క్షణాలు తన వైపే చూస్తూ అలా ఉండిపోయాడు. తర్వాత నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయాడు. తలుపులు మూసుకున్న శబ్దం వినిపించింది. అంతే. ఇంతసేపు తనను తాను అదుపులో పెట్టుకున్న అనన్య ఒక్కసారిగా విరిగిపోయినట్లు ఏడ్చింది. మంచం మీద కూర్చొని గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. తన హృదయంలో దాచుకున్న బాధ మొత్తం కన్నీళ్ల రూపంలో బయటికి వస్తున్నాయి. అదే సమయంలో గది బయట నిలబడి ఉన్న ఆదిత్యకు తన ఏడుపు స్పష్టంగా వినిపిస్తుంది. ప్రతి కన్నీటి చుక్క అతని గుండెను గుచ్చేస్తుంది. సారీ అనన్య అని తనలో తాను చెప్పుకున్నాడు. నువ్వు నన్ను ద్వేషించినా పర్లేదు, కానీ నిన్ను కోల్పోవడం మాత్రం నేను భరించలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి పల్లవి వచ్చింది. అనన్య వెంటనే లేచి ఆమెని గట్టిగా హగ్ చేసుకుంది. పల్లవి మెల్లిగా తన విమ్ముడు నిమ్ముడుతుంది. షూ అనన్య, ఏడువు, మనసులో ఉన్నదంతా బయటికి వదిలే అంది. అనన్య గట్టిగా ఏడ్చింది. అతను నన్ను మోసం చేశాడు పల్లవి నిశ్శబ్దంగా వింది. నాకు అంతా తెలుసు అనన్య, మొత్తం నిజం నాకు తెలుసు, నేను విన్నాను. కానీ అతను చేసిన ప్రతి తప్పుకు వెనక ఒక కారణం ఉంది. అది నువ్వే. నిన్ను కాపాడటం కోసమే ఇదంతా చేశారు. ఆ మాట విన్న అనన్య కళ్ళలో మరోసారి కన్నీళ్లు తిరిగాయి. ఈసారి కోపం వల్ల కాదు, తన జీవితంలో జరిగిన ప్రతిదీ ఒక్కసారిగా గుర్తు వచ్చి తన హృదయం భరించలేకపోయింది. సాయంత్రం అనన్య బాల్కనీలో నిలబడి ఉంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. మనసులో మాత్రం ఇంకా ఎన్నో ప్రశ్నలు. ఆదిత్య తనను ప్రేమిస్తున్నాడని అందరూ చెప్తున్నారు, పల్లవి, రవీంద్ర. కానీ తన హృదయం మాత్రం ఇంకా పూర్తిగా నమ్మలేకపోతుంది. అప్పుడే ఒక టేబుల్ మీద ఒక పాత తాళం చేయి కనపడింది. ఆతృతతో ఆ తాళం తీసుకొని మ్యాన్షన్ మొత్తం చూస్తూ నడిచింది. ఆ తాళం మీద 3వ అంతస్తులో అని రాసి ఉంది. మెల్లిగా అటువైపు అడుగులు వేస్తాం మొదలుపెట్టింది. నెమ్మదిగా మెట్లు ఎక్కింది.
3వ అంతస్తుకు చేరుకుంది. కారిడార్ చివర ఒక పెద్ద తలుపు ఉంది. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఆ గది ఎప్పుడూ మూసే ఉండేది. తన గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. తాళం చెవి పెట్టి తలుపులు తెరిచింది. గది తెరుచుకున్న క్షణం అనన్య కళ్ళు పెద్దవయ్యాయి. ఆ గది మొత్తం తన ఫోటోతో నిండిపోయింది. గోడలపైన పెద్ద అక్షరాలు రాసి ఉన్నాయి, అనన్య. తను నెమ్మదిగా ముందుకు నడిచింది. ఒక షెల్ఫ్ మీద ఫైల్స్ కనిపించాయి. 8, 9, 10, 11 ప్రతి ఇయర్ ఫైల్స్ ఉన్నాయి. అలా ప్రతి సంవత్సరాలు ఉన్నాయి. వణుకుతున్న చేతితో ఒక ఫైల్ తెరిచింది. అది చూసిన క్షణం తన ఊపిరి ఆగిపోయినట్లు అయ్యింది. లోపల తన స్కూల్ ఫొటోస్, రిపోర్ట్ కార్డ్స్, డ్రాయింగ్స్, సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. అనన్య ఆశ్చర్యపోయింది. ఇవి అని నెమ్మదిగా మరో ఫైల్ తెరిచింది. అందులో ఒక లేఖ ఉంది. అనన్య, ఈరోజు నువ్వు మొదటిసారి స్కూల్కి వెళ్ళావు. నువ్వు ఏడుస్తావేమో అని భయపడ్డాను, కానీ నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. మీ అమ్మా నాన్నలు ఉంటే చాలా గర్వపడేవారు అని ఆ లేఖలో ఉంది. అది చూసి అనన్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. మరో లేఖ తెరిచింది. ఈరోజు నీకు జ్వరం వచ్చింది. రాత్రంతా హాస్పిటల్ బయటే ఉన్నాను. లోపలికి రావాలనిపించింది, నీ పక్కన ఉండాలనిపించింది, కానీ నాకు ఆ హక్కు లేదు. అనన్య గుండె ఒకసారిగా బరువెక్కింది. మరో లేఖ తెరిచింది. ఈరోజు నీ పుట్టినరోజు. నువ్వు కేక్ కట్ చేసి నవ్వావు. ఆ నవ్వు చూశాకే నాకు అర్థమయ్యింది, జీవితంలో ఆ నవ్వు నీ ముఖం నుంచి ఎప్పుడు పోనివ్వను. అదే నేను నీకు ఇచ్చే మాట. అలా ఒక్కొక్క లేఖ, ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క జ్ఞాపకం. అనన్య కన్నీళ్లు ఆగడం లేదు. ఇన్నాళ్ళు తాను ఒంటరిగా ఉందనుకుంది, కానీ ఎవరో ప్రతి క్షణం తన జీవితాన్ని గమనించేవాళ్ళు. ఎవరో తన కోసం ఆరాటపడతాడు, ప్రేమించారు, తనని జాగ్రత్తగా చూసుకున్నారు. అవన్నీ తెలుసుకున్న క్షణం తన కంటి నుంచి నీళ్లు జాడుతూనే ఉన్నాయి. అప్పుడే వెనక నుంచి ఒక స్వరం వినిపించింది. నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోలేను అనన్య. తను ఒక్కసారిగా ఉనికిపడి వెనక్కి తిరిగింది. ఆదిత్య అక్కడే నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. మీ తల్లిదండ్రులు నన్ను కాపాడారు, కానీ వాళ్ళని నేను కాపాడలేకపోయాను. ఆ రోజు నుంచి ప్రతి ఉదయం లేచినప్పుడు మొదటి ఆలోచన నువ్వే. ప్రతి రాత్రి పడుకునే ముందు చివరి ఆలోచన కూడా నువ్వే. అనన్య నిశ్శబ్దంగా వింటుంది. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి నేను భయపడలేదు. నీ ద్వేషానికి కాదు, నేను కోల్పోతానేమో అని. అతని గొంతు విరిగిపోయింది. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు అనే ఆలోచన కూడా నేను భరించలేను అనన్య. అందుకే దూరం నుంచైనా నిన్ను చూస్తూ బతికాను. ఆ క్షణంలో అనన్య గుండె వేగంగా కొట్టుకుంది. ఇది గిఫ్ట్ పంపిన ప్రేమ కాదు, ఇది 15 సంవత్సరాలు ఒక అమ్మాయి కోసం జీవించిన ఒక మనిషి ప్రేమ. కానీ అనన్య ఏమీ మాట్లాడలేదు. ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఆదిత్య అనన్యని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళారు. అది చూసి అనన్య షాక్ అయింది. అది వాళ్ళ పాత ఇల్లు, అలానే ఉంది. అది చూసి అనన్య షాక్ అయ్యింది. తన కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. లోపలికి అడుగు పెట్టింది. ఎన్నో పాత జ్ఞాపకాలు తనకు గుర్తొచ్చినాయి. అన్నీ అప్పట్లాగే వాటి స్థానాల్లో ఉన్నాయి. ఎవరో ఆ ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేస్తున్నట్లుగా నీట్గా ఉన్నాయి. వాళ్ళ అమ్మ చీరలు, వాళ్ళ నాన్న బట్టలు, తన బొమ్మలు, గోడ మీద వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. అవన్నీ చూసి అనన్య కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. మెల్లిగా ఆదిత్య అనన్య పక్కకు వచ్చి నిలబడ్డారు. అనన్య ఒకసారి అతని వైపు తిరిగింది. తన కళ్ళతో అడిగినట్టు, ఇదంతా ఎలా అని ఆదిత్య వైపు తిరిగి అడిగింది. మెల్లిగా ఆదిత్య తన జుట్టుపై చేయి వేసి మెల్లిగా నిమిరారు. ఇది నీకు ఎప్పుడో ఇద్దామనుకున్నాను, కానీ అప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా లేదు. అందుకే ఈ ఇల్లు నేను తీసుకున్నాను. ఇది ఇప్పుడు నీ ఇల్లు. దీనిని రోజు శుభ్రం చేపిస్తున్నా అని మెల్లిగా అన్నాడు.
అనన్య థ్యాంక్స్ అని మెల్లిగా చెప్పింది. ఆదిత్య మెల్లిగా నవ్వాడు. సాయంత్రం 6 గంటలు. రవీంద్ర తన ఆఫీసులో ఒంటరిగా కూర్చొని కొన్ని ఫైల్స్ పరిశీలిస్తున్నాడు. అప్పుడే అతని ఫోన్ మోగింది. స్క్రీన్పై కనిపించిన నంబర్ చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. సార్, అవతల వైపు నుంచి ఒక స్వరం గట్టిగా వినిపించింది. చెప్పు అన్నాడు రవీంద్ర. మనం చాలా రోజులుగా వెతుకుతున్న వ్యక్తి కనిపించాడు. ఆ మాట వినగానే రవీంద్ర కళ్ళల్లో ఒక్కసారిగా మెరుపు మెరిసింది. ఒకేసారి తన కుర్చీ నుంచి లేచి నిలబడ్డాడు. ఎక్కడ ఉన్నాడు? నగరానికి దూరంగా అడవిల మధ్యలో ఉన్న పాత ఫామ్ హౌస్లో సార్. మన వాళ్ళు 3 రోజులుగా గమనిస్తున్నారు. ఈరోజు కూడా అతను అక్కడికే వచ్చాడు. ఈసారి తప్పించుకునే అవకాశం లేదు సార్. రవీంద్ర ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. ఎవరూ అటాక్ చేయవద్దు. మేము వచ్చే వరకు అక్కడే ఉండండి. అతను తప్పించుకోకూడదు అని చెప్పి కాల్ కట్ చేశాడు. కొన్ని క్షణాలు రవీంద్ర నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఎన్నాళ్ళుగా ఎదురుచూస్తున్న క్షణం. అనన్య కుటుంబాన్ని నాశనం చేసిన మనిషి చివరికి దొరికాడు. అతను వెంటనే ఆదిత్యకి కాల్ చేశాడు. కొద్దిసేపటికి ఆదిత్య అతని ఆఫీస్లోకి వచ్చాడు. ఏమైంది? రవీంద్ర ఫోన్లో వచ్చిన ఫొటోస్ చూపించాడు. ఆదిత్య వాటిని చూసిన క్షణంలో అతని ముఖం కోపంతో రగిలిపోయింది. ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టడానికి ఒక క్షణం కూడా పట్టలేదు. అంకుల్ అని పళ్ళు బిగించాడు. అతని కళ్ళల్లో కోపం కనిపించింది. ఇన్ని సంవత్సరాలు తనని అనన్యాన్ని నీడలా వెంటాడిన వ్యక్తి చివరికి దొరికాడు. రవీంద్ర నెమ్మదిగా తల ఊపాడు. ఈరోజు రాత్రి ఇంకా ఆలస్యం చేయకూడదు. అతను మళ్ళీ తప్పించుకుంటే మరో అవకాశం దొరకపోవచ్చు అన్నాడు రవీంద్ర. ఆదిత్య కిటికీ బయటికి చీకటి వైపు చూస్తూ నిలబడ్డారు. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా తిరిగి రవీంద్ర వైపు చూశాడు. ఈ రాత్రితో అన్నీ ముగియాలి. రాత్రి 10 గంటలు. 10 నల్లటి ఎస్యూలో నగరం బయటికి దూసుకుపోతున్నాయి. ముందు కారులో ఆదిత్య, అతని పక్కన రవీంద్ర, వెనక వందలాది మంది నమ్మకమైన మనుషులు. అందరి లక్ష్యం ఒకటే, అడవి మధ్యలో ఉన్న పాత ఫామ్ హౌస్. కార్ కిటికీ బయటికి చూస్తూ ఆదిత్య మనసులో మాత్రం అనన్యతో నిండిపోయింది. ఇంకొంచెం ఓపిక అనన్య. ఈ రాత్రితో మన జీవితాన్ని వెంటాడిన చీకటి అంతమవుతుంది అని తనలో తాను అనుకున్నాడు. అతనికి తెలియదు, అదే సమయంలో ఇంట్లో ఉన్న అనన్యకి ఏదో ఆందోళనగా మొదలయ్యింది. ఎందుకో ఆదిత్యకి ఏదో జరగబోతున్నట్లు తన గుండె చెప్తుంది. అదే సమయంలో అడవి మధ్యలో ఉన్న ఫామ్ హౌస్లో ఒక వృద్ధుడు కిటికీ దగ్గర నిలబడి చీకట్లోకి చూస్తున్నాడు. అతని పెదాలపై చిన్న నవ్వు. రా ఆదిత్య, నువ్వు వస్తావని నాకు తెలుసు అంటూ టేబుల్ మీద వెపన్ తీసుకున్నాడు. రాత్రి 12 గంటలు. అడవి మధ్యలో ఉన్న పాత ఫామ్ హౌస్ మొత్తం యుద్ధభూమిలా మారిపోయింది. అన్ని వైపులా అరుపులే వినిపిస్తున్నాయి. ఆదిత్య మనుషులు, విలన్ మనుషులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు. రవీంద్ర కూడా వెనక్కి తగ్గలేదు. ఒకవైపు తన మనుషులకు ఆదేశాలు ఇస్తూనే మరోవైపు అంకుల్ నమ్మకమైన వాళ్ళతో పోరాడుతున్నారు. ఎవరూ తప్పించుకోకూడదు అని గట్టిగా అరిచాడు. అదే సమయంలో ఆదిత్య మాత్రం నేరుగా ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళాడు. కళ్ళల్లో ఇప్పుడు ఒకటే లక్ష్యం, అంకుల్. పెద్ద హాల్లో తలుపులు తెరిచాడు. అక్కడ కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు అతని అంకుల్. చేతిలో వెపన్, ముఖంలో నవ్వు. చివరికి వచ్చావా అన్నాడు. ఆదిత్య నెమ్మదిగా ముందుకు నడిచాడు. నేను వస్తానని నీకు తెలుసు కదా. మీ తాత ఆ పొజిషన్ నాకు ఇవ్వాలి. చాలా ప్రయత్నించాను దానికోసం, కానీ చివరికి అది మీ నాన్నకి సొంతమయ్యింది. తర్వాత నీకు. మరి నేనెప్పుడు? అందుకే మీ ఫ్యామిలీని అంతం చేశా అని గట్టిగా నవ్వాడు. నిన్ను కూడా అంతం చేసేవాణ్ణి, కానీ ఆ కుటుంబం కాపాడింది. అందుకే నీ మీద పగ ఆ కుటుంబం మీద తీర్చుకున్నా. కానీ నువ్వు మళ్ళీ వచ్చి నా సామ్రాజ్యాన్ని నాశనం చేసావు. అందుకే నీ వీక్నెస్ కోసం వెతికా. ఎన్నాళ్ళకి చివరికి దొరికింది. అదే ప్రేమ అని గట్టిగా నవ్వాడు.
ఆ మాటలు వినగానే ఆదిత్య కోపంతో రగిలిపోయారు. ప్రేమ బలహీనత కాదు, నీలాంటి వాళ్ళకి అది అర్థం కాదు అన్నాడు. అయితే నన్ను అంతం చేయి నీకు ధైర్యం ఉంటే అని సవాల్ విసిరాడు అంకుల్. కొన్ని క్షణాలు హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఆదిత్య నెమ్మదిగా అతని దగ్గరికి నడిచాడు. తెలుసా, ఆ రాత్రి వాళ్ళు నన్ను కాపాడారు. పరాయి వాడిలా చూడలేదు, కొడుకులా చూశారు. అతని గొంతు భారంగా మారింది. కానీ నువ్వు వాళ్ళని అంతం చేశావు. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ కూతుర్ని అనాథలా పెంచావు. ఒక అమ్మాయి జీవితం నాశనం చేశావు అని చెప్తూ ముందుకు అడుగు వేశారు. అప్పుడు ఆదిత్యాన్ని చూస్తే ఒక యముడిని చూసినట్టు అనిపించింది. వాళ్ళ అంకుల్ వణుకాడు. తాను కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వు ఈరోజు సమాధానం చెప్తావు అని ఒక్కసారిగా వెంటబడ్డాడు. చాలాసేపు ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ జరిగింది. చివరికి ఆదిత్య వాళ్ళ అంకుల్ పారిపోవడానికి ట్రై చేశారు. కానీ ఆదిత్య అతన్ని గట్టిగా కొట్టారు. అతను నేల మీద పడిపోయారు. ఈ చీకటికి ఈ రోజుతో ముగింపు అన్నాడు. అదే సమయంలో హాల్ బయట ఉన్న పోరాటం కూడా ఆగిపోయింది. అందరి చూపు ఇప్పుడు వాళ్ళిద్దరిపైనే ఉన్నాయి. కొన్ని క్షణాల తర్వాత అంకుల్ పూర్తిగా ఓడిపోయారు. అతని సామ్రాజ్యం, అతని శక్తి, అతని అహంకారం అన్నీ కూలిపోయాయి. ఆదిత్య అతని వైపు చివరిసారి చూశాడు. నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేశావు, కానీ నేను నీలా మారను. నీ వల్ల బాధపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తాను అని ఒక్కసారిగా తీసి అతని వైపు గురిపెట్టారు. అంతే, అతను నేల మీద పడిపోయారు. అంతమైపోయాడు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న పగ ఈ రోజుతో ముగిసిపోయింది. బయట వర్షం మొదలయ్యింది. ఆదిత్య కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో ఒకే రూపం కనిపిస్తుంది, అనన్య. అంతా అయిపోయింది, ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని తనలో తాను అనుకున్నాడు. ఫామ్ హౌస్లో జరిగిన సంఘటన తర్వాత ఆదిత్య, రవీంద్ర ఇంటికి తిరిగి వచ్చారు. కానీ ఆదిత్య చొక్కా మొత్తం తడిసిపోయింది. ఇంటి హాల్లో కూర్చొని ఎదురు చూస్తున్న అనన్య ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోయింది. ఒక్కసారి ఆ స్థితిలో చూసిన క్షణం గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. ఆదిత్య అని పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చింది. మొదటిసారి అతనిపై కోపం కంటే, భయం కంటే ఎక్కువగా ప్రేమ తన కళ్ళల్లో కనిపించింది. ఏమైంది అని కంగారుగా అడిగింది. ఆదిత్య మాత్రం చిన్నగా నవ్వాడు. చిన్న గాయం, ఏమీ కాదు. మూసుకో, ఇది చిన్న గాయమా అంటూ తన చెయ్యి పట్టుకొని సోఫా దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఇక్కడ కూర్చో, నేను ఫస్ట్ ఎయిడ్ తీసుకొని వస్తా అని లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చి తన పక్కనే కూర్చొని తన గాయానికి శుభ్రం చేసి కట్టు కట్టింది. ఆదిత్య తననే చూస్తూ అలా ఉండిపోయారు. కొన్ని నిమిషాలు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ రాత్రి నా శత్రువులు వాళ్ళని లక్ష్యంగా చేసుకున్నారు. వాళ్ళని కాపాడటానికి నేను చాలా ప్రయత్నించాను. కానీ నేను చేరుకునేసరికి అంతా అయిపోయింది. తర్వాత నీ కోసం వెతకటం మొదలుపెట్టాను. కానీ నువ్వు దొరకలేదు. కానీ నేను వెతకటం మాత్రం ఆపలేదు. తర్వాత నువ్వు అనాథాశ్రమంలో ఉండావని తెలిసింది. అప్పుడే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ భయం వేసింది. నీకేమైనా అవుతే నేను భరించలేను. అందుకే ఇంతకాలం నీకు దూరంగా ఉన్నాను. ఈరోజు ఆ శత్రువులు అందరినీ అంతం చేశాను. ఇక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి నీ జీవితం నీకు నచ్చినట్టే ఉండొచ్చు. ఇప్పుడు నీకు నచ్చకపోతే ఈ పెళ్ళి కూడా మనం తగ్గిదంపులు చేసుకోవచ్చు. మాట చెప్పిన ఆదిత్య కూడా తన కన్నీళ్లు ఆపుకుంటున్నాడు. మెల్లిగా ఆదిత్య అతని జేబులో నుంచి ఒక పాస్పోర్ట్ తీసి అనన్య చేతిలో పెట్టారు. ఇది నీకోసమే. అనన్య ఆశ్చర్యపోయింది. ఇది నీ పాస్పోర్ట్? అన్నీ ఏర్పాటు చేశా.
ఇక్కడ నచ్చకపోతే నీకు నచ్చిన చోటుకి నువ్వు వెళ్ళొచ్చు. ఈసారి నిన్ను బంధించను, బాధ పెట్టను అని బాధతో చెప్పాడు. మరి నువ్వు అని అనన్య అడిగింది. కానీ ఆదిత్య మాత్రం ఏ సమాధానం ఇవ్వలేదు. కిటికీ వైపు చూస్తూ అలానే నిలబడిపోయారు. అనన్య కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలపాతంలా కారాయి. మెల్లిగా పాస్పోర్ట్ చింపేసింది. అది చూసి ఆదిత్య షాక్ అయ్యారు. ఏం చేస్తున్నావు? మనం ఈ పెళ్ళికి ఒక ఛాన్స్ ఇద్దామా అని అనన్య అడిగింది. ఆదిత్య ఆనందంతో అలానే స్తంభంలా ఉండిపోయారు. తన బుగ్గలపై చేయి వేసి నిజంగానే అడుగుతున్నావా అని తడబడుతూ మాట్లాడారు. అనన్య మెల్లిగా తల ఊపింది. ఆదిత్య వెంటనే తనని గట్టిగా హగ్ చేసుకున్నారు. అనన్య కూడా అతన్ని హగ్ చేసుకుంది. బయట కొత్త ఉదయం మొదలవుతుంది. అలానే ఇంట్లో వాళ్ళ జీవితంలో ఒక కొత్త ఆరంభం మొదలయ్యింది. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్త స్టోరీ థర్స్డే వచ్చింది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.